ఒక విత్తనం 5 సంవత్సరాలు సాగు చేయకపోతే అది మొలకెత్తదు. ఒక ఔషధం సరైన సమయంలో అందించకపోతే రోగము తగ్గదు. మరి మనలో సాంప్రదాయపు విత్తనం మొలకెత్తకుండా సంకరజాతి అలవాట్లకు వైద్యం అందకుండా గడుస్తున్న కాలం ఎంతో తెలుసా? 10 సంవత్సరాలకు పైన. ఇంతకీ అందకుండా చేస్తున్న మాధ్యమం ఏంటో తెలుసా? ప్రచారం, విద్యా వ్యవస్థ ద్వారా. అడ్వర్టైజ్మెంట్ త్రూ ద ఎడ్యుకేషన్. అతిశయోక్తిగా చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ద ఎడ్యుకేషన్. ఎలాగంటారా? బ్రాహ్మణులు అధికారం చెలాయిస్తారు, దొరలు దోచుకొని తింటారు, కానీ శూద్రులు మాత్రమే వాళ్ళకి వీళ్ళకి సేవ చేస్తూనే చస్తారు అనే భావజాలం, సాంప్రదాయాలు మూఢనమ్మకమని, ఆచారాలు అనాగరికమని నేర్పే ఇంద్రజాలమే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ. ఎందుకంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ద్వారా నడిచే సో కాల్డ్ సంకీర్ణ జాతి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఎంతకాలం ఉంచుతారో తెలియదు, ఎలాంటి టార్గెట్లు ఇస్తారో తెలియదు, పూర్తి అవ్వకపోతే పైనుంచి ఎలా దొబ్బుతారో తెలియదు. పంజరంలో ఉన్నంత వరకు ఒక్కడే యజమాని, కానీ తెంపుకొని అడవికి వెళితే 100 మంది వేటగాళ్ళు అన్నట్టు మనం తెంచుకున్న ఆ పంజరమే ధర్మం. ఆదరించిన యజమాని కసాయవాడు అని బాణాలతో కొట్టే వేటగాడే రక్తం కారినా పర్వాలేదు కాటిదాకా తోడుండే కాటి కాపరి అని నేర్చుకున్న శాసనం ఏంటి? నాగరికమా? ఇంతకీ అలా నమ్మడం వల్ల మన దేశంలో మిగిలిందేంటో తెలుసా? ఒకే ఒక్క జాతి, ఒకే ఒక్క వృత్తి, బానిసత్వపు జాతి, శూద్రపు వృత్తి. గొడ్డులాగా పనిచేయడం, బానిసలాగా పడి ఉండడం. ఇదే కదా కనీస సదుపాయాలు, సరైన వేతనాలు కూడా లేని చిన్నపాటి ఉద్యోగులు చేసేది. అలా కాకుండా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య అని పరమాత్ముడు చెప్పినట్టు పుట్టుకతో అందరూ శూద్రులే, వాళ్ళ గుణాన్ని బట్టి వారికి వర్ణం ఉంటుందని, బ్రాహ్మణ కులంలో పుట్టిన విద్య రాకపోతే బ్రాహ్మణుడు కాదు, క్షాత్రం లేకపోతే క్షత్రియుడు కాదని బోధించిన నా ధర్మం ఎందులో తక్కువ? ఇంతకీ ఇప్పుడున్న మన నాగరికత్వం ఏంటో తెలుసా? గుణం మారినా కులం మారదు. పుట్టినప్పుడు అదే కులం, చచ్చిపోయినా అదే కులం. అలా అనాగరికత్వాన్ని నాగరికం చేసి, అనాచారాలని ఆచారం చేసి, ఆచారాలని అపచారం అని, అసలు నాగరికత్వాన్ని అనాగరికం అని అందంగా ప్రచారం చేసి అందించే మాధ్యమమే ఈనాటి విద్యా వ్యవస్థ. కానీ ధర్మం అలా కాదు. సరే, మనకు మతం వద్దు అంటే, ధర్మం వద్దు అంటే మనం మేధావులు అనుకుంటున్నాం కదా. మనిషి మేధస్సు నుంచి పుట్టిందే మతానికి అసలైన నిర్వచనం అయితే మరి రాజ్యాంగం ఏంటి? మనిషి మెదడు నుంచి పుట్టింది కాదు. అది మతం కాదని ఎలా అనుకోవాలో మేధావులు కామెంట్ చేయండి, లేదా ధర్మం గొప్పది అని అంగీకరించి అనుసరించండి.